నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. హెర్బలిస్ట్ నేను. నా దగ్గరికి హైమా అని ఒక అమ్మాయి వచ్చారు. వాళ్ళ యొక్క నాన్నగారికి క్యాన్సర్ ఉందని, చాలా ఇబ్బందిగా ఉందని వచ్చారు. రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వాళ్ళ ఫాదర్ని తీసుకుని వచ్చారు. ఇలాగా మీ గురించి విన్నామండి ఎన్నో చోట్ల. మా నాన్నగారి పొజిషన్ ఇది, ఏమన్నా మందులు ఉన్నాయా, తగ్గించగలరా అని అడిగారు. తగ్గించడం అనేది నేను చేయగలనో లేదో నాకు తెలియదమ్మా, కానీ సైడ్ ఎఫెక్ట్లు ఏ అయితే ఉన్నాయో, ఆ పెయిన్స్ కానీ, లేకపోతే తినలేకపోవడం కానీ, ఈ విధమైన నీరసం, వీక్ అయిపోవడం, అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. అవి ఏమి రాకుండా అయితే మట్టుకు నేను మందులు ఇవ్వగలనమ్మా. అంతే తప్ప మీరు తగ్గించేస్తారా అని అడిగితే నేను తగ్గించలేను. దీన్ని వెనక్కి తీసుకురావడం అయితే కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ ఆయన ఉన్ననాళ్ళు హ్యాపీగా ఉండేలాగా అయితే మట్టుకు నేను డెఫినెట్గా చేస్తానమ్మా. అనేక రకాల మందులు ఉన్నాయి మన దగ్గర. అలాగే మీరు అల్లోపతి కూడా మానవలసిన అవసరం లేదు. కీమో కానీ ఇంకోటి కానీ మీరు అక్కడ ఏ అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో, క్యాన్సర్ ట్రీట్మెంట్, అది చేయించుకుంటానే మన మందులు వాడుకోవచ్చు అని చెప్పానండి. వాళ్ళు ఎంతో నమ్మకంగా, ఇంకా అంతకంటే మాకు తప్పదు కదా, మేము తప్పనిసరిగా చాలా ఇంట్రెస్ట్గా వాడతాము. టైం టు టైం మీరు చెప్పిన ఫుడ్ కానీ, లేకపోతే టైం టు టైం మెడిసిన్ ఇవ్వడం అని, అన్నీ కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్తే అలాగేనమ్మా అని మెడిసిన్ ఇచ్చామండి. వాళ్ళ అదృష్టం అవ్వండి, లేకపోతే వాళ్ళ కర్మ అయిపోవడం అవనివ్వండి, ఆయుర్వేదం మీద వాళ్ళకి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం అవనివ్వండి. అంటే పాజిటివ్ థింకింగ్. వాళ్ళు ఎంత పాజిటివ్గా వచ్చారంటే మనకి ఏమైనా తగ్గిపోతుందని. వాళ్ళ నాన్నగారు కూడా, ఈ అమ్మాయి కూడా, ఏమైనా మీ మందులు వాడతాం మేము, పర్వాలేదు ఇవ్వండి, మేము 100% కాన్ఫిడెన్స్ తోటి వచ్చాము అన్నట్టుగా చెప్పారు. అలాగే వాళ్ళ సిస్టర్ కూడా డాక్టర్ అండి. ఆ అమ్మాయి కూడా ఎప్పుడైతే వాళ్ళు మన మందులు మొదలుపెట్టిన 2 నెలలకి టెస్టులు తీసుకున్నారో, వాళ్ళకి ఎదురుగుండా కనపడుతున్నాయి అక్కడ టెస్ట్ రిపోర్ట్లు కానీ, అంకెలు కానీ అవన్నీ చూసి వాళ్ళకి పూర్తి నమ్మకం వచ్చిందండి. ఆ అమ్మాయికి కూడా మీరు తప్పనిసరిగా ఇది కంటిన్యూ చేయండి, మేము వాడతాం అన్నారు. అదేవిధంగా ఏదైతే ఆయన నీరసంగా ఉండి పెయిన్ తోటి ఇబ్బంది పడతా ఇంట్లోంచి బయటికి రాలేకపోయేవారో, అటువంటి ఆయన రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా పేషెంట్ని చూడడానికి వస్తే ఆయనే వాళ్ళందరికీ సిటీలో తిప్పడం, డ్రైవ్ చేయడం, స్కూటర్ మీద తిరగడం, కావాల్సినవన్నీ కొనుక్కు తెచ్చుకోవడం, ఇవన్నీ చేయడం ఆ అమ్మాయి వచ్చి చెప్పేసరికి వాళ్ళకంటే ఎక్కువగా నేను ఆనందపడ్డానండి. ఎందుకంటే నేను సహాయం చేయగలిగాను, నా మందులు పనిచేసినాయి అనేది. ఎందుకంటే ఒక మందు తయారు చేసిన క్రియేటర్లం కాబట్టి దాని యొక్క ఫలితం వస్తే ఎన్నో రకాలుగా మేము కూడా ఆనందిస్తామండి. అలా అని ఇప్పుడు వచ్చిన క్యాన్సర్లని తగ్గించేయగలమా, అందరికీ ఇచ్చేయగలమా అంటే అది వాళ్ళ అదృష్టం ఉండాలండి. మేము ఇచ్చిన మందు పనిచేయాలి, వాళ్ళు పాజిటివ్గా ఉండాలి, టైం టు టైం వాడాలి, మేము చెప్పిన ఆహారం తినాలి. ఇవన్నీ తీసుకుంటే అట్లీస్ట్ మేము సైడ్ ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి, పెయిన్స్ కానీ, దీనివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కానీ, అవి అయితే డెఫినెట్గా మేము తగ్గించగలమని నేను అనుకుంటున్నానండి. క్యాన్సర్ పూర్తిగా తగ్గించేయగలరా, మీరు వెనక్కి తీసుకొచ్చేయగలరా అంటే వెనక్కి తీసుకురాలేమండి మేము. మందులైతే ఉన్నాయి, ప్రయత్నిస్తాం. అది వాళ్ళ అదృష్టం బట్టి ఉంది. వాళ్ళు వాడిన విధానాన్ని బట్టి, మేము చెప్పిన ఆహార నియమాలు కొంచెం ఎక్కువగా ఇమ్యూనిటీ పెరగడానికి తీసుకోవడం వల్ల, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు ఉన్ననాళ్ళైనా ఆనందంగా, సంతోషంగా 10 మందిలో తిరుగుతా క్యాన్సర్ పేషెంట్ అన్నట్టుగా కాకుండా ఫీల్ అవ్వకుండా తిరగగలరు అనేది మేము చేయగలమని నేను అనుకుంటున్నాను అండి. ధన్యవాదాలు, నమస్కారం.